అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. వెళ్ళు సంధ్య, ఆలస్యం చేయకుండా వెళ్ళు. సంధ్య వెళ్ళు. సంధ్య, సంధ్య ఆగు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా సరే నీ స్నేహం గేహం అన్ని పక్కన పెట్టి నువ్వు లోపలికి వెళ్ళు. నిన్ను వింధ్య బాధ పెట్టిన విషయం మర్చిపోవద్దు. మన షాప్ తగలబెట్టిన విషయం మర్చిపోవద్దు. అయినా సరే ఆవిడ మీద కోపంతోనో ఆవిడ మీద పగ తీర్చుకోవాలనో నేను వెళ్ళొద్దని చెప్పడం లేదు. నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. ఈ సమయంలో వాణికి ఎదురెళ్ళి కొత్త సమస్యలు తెచ్చుకోవద్దు. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు మనవి. వాళ్ళు ఉన్నోళ్ళు, వాళ్లతో పెట్టుకుంటే నష్టపోయేది మనమే. ఎప్పటికైనా వాళ్ళందరూ కలిసిపోతారు. మధ్యలో శత్రువులం అయ్యేది మనం. మీరు అది అర్థం చేసుకోండి. సంధ్య, ఆలస్యం అవుతుంది. ఇలా వాదించుకుంటూ కూర్చుంటే అక్కడ వింధ్య జీవితం కాపాడలేం. త్వరగా వెళ్ళు. సారీ అత్తయ్య, నా వింధ్య నేను కాపాడుకోవాలి. నన్ను క్షమించమ్మా. ఈ విషయంలో నువ్వెన్ని చెప్పినా నీ మాట కాదంటానని తెలుసు. అయినా సరే పదే పదే చెప్పి నీ గౌరవాన్ని తగ్గించుకుంటున్నావు. అసలు ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? ఎందుకంటే నీ భార్య నిన్ను మోసం చేస్తుంది కాబట్టి. నీకు పుట్టింది ఒక బిడ్డ కాదు, 2 బిడ్డలు కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నిజమే చెప్తున్నాన్రా. ఎన్ని రోజుల నుంచి నీ భార్య నిన్ను మోసం చేసిందని చెప్తున్నానే. ఆ మోసం ఏంటో తెలుసా? సంధ్య 2 బిడ్డలకి జన్మనిచ్చింది. ఒక బిడ్డ చనిపోయింది, ఇంకో బిడ్డ ఎక్కడో ఉంది. ఎవరికో నీ బిడ్డనిచ్చిందిరా. సంధ్య నిన్ను నన్ను అందరినీ మోసం చేస్తుంది. ఇక్కడ నేను గొంతు చించుకుని అరుస్తున్నా, గుండెలు బాదుకుంటున్నా. నీ భార్య మాత్రం ఏమీ చలించడం లేదు. సంధ్య నిన్ను మోసం చేసింది. నీకు పుట్టింది కవల పిల్లలు. ఒక బిడ్డ బ్రతికే ఉందిరా. ఇది నిజం. ఏంటి ఒకేసారి ఇంత రియాక్షన్ ఇచ్చారు? నేను ఈ పెళ్లి చూపులకి వస్తాను అని చెప్తున్నాను, అర్థం కావట్లేదా? చెలమా, వాళ్ళు వెళ్తుంది హోటల్కి కాదు, పెళ్లి చూపులకి. బ్రో, నేను చెప్తుంది కూడా పెళ్లి చూపులకి వస్తాను అని. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నిన్న మొన్నటి వరకు ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించొద్దు, నిన్ను మా బావని విడిదీయొద్దని ఏడ్చావు కదా. ఇప్పుడేంటి కొత్త డ్రామా? అమ్మా, ఈవిడ సంధ్య కలిసి ఏదో ప్లే చేస్తున్నారు. వింధ్యని అస్సలు నమ్మద్దు. వదినా, ఈవిడేదో ప్లాన్తోనే మనల్ని డైవర్ట్ చేస్తుంది. తన కళ్ళ ముందే మనం ఒక అమ్మాయిని చూడడం, పెళ్లి చూపులకు వెళ్ళడం అంతా చూస్తూ కూడా అక్కస్సుతో చెడగొట్టడానికే వస్తానంటుంది.
ఈవిడ ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికి రావడానికి వీల్లేదు వదినా. హలో పిన్ని గారు, ఏంటి అతి చేస్తున్నారు? పెళ్లి చూపులకి సంబంధం లేని అత్తవి నువ్వు వెళ్తే తప్పు. అదిగో మరదలైన ఆ మౌనిక వెళ్తే తప్పు. నేను వెళ్తే ఏం తప్పుంది? పైగా పెళ్లి చూపులు జరుగుతుంది నీ భర్తకి కాదు, ఇదిగో నా భర్తకి. నా ప్లేస్లో వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో ఏంటో నేను చూసుకోవాలి కదా. హ్, పైగా నీ సెలక్షను మా అత్తయ్య సెలక్షను, మీ టేస్ట్ ఏంటో నేను కూడా చూడాలి కదా. ఏంటత్తయ్యా, నా భర్త పెళ్లి చూపులకి నేను రాకూడదా? రే రాజేష్, అమ్మా, ఆవిడ గారితోటి ఎవ్వరూ మాట్లాడకూడదని చెప్పానా? ఆవిడికి మనకి సంబంధం లేదని చెప్పానా? అయినా అసలు ఈ మెలో డ్రామా ఏంటి? మనము పెళ్లి చూపులకి వెళుతున్నాం, మన కుటుంబం వరకే వెళుతున్నాం. సంబంధం లేని వ్యక్తులతో వెళ్ళాం. వాళ్లతో చర్చ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. పదండి వెళదాం. భయపడుతున్నారా? మాకెందుకు భయం? అర్థమవుతుందిలే. నేను వస్తే ఈ పెళ్లి చూపులు ఎక్కడ చెడగొడతానో అన్న భయంతో మీరు నన్ను రావద్దు అంటున్నారు. ఆ, అవునత్తయ్యా, నేనుండగా పెళ్లి చూపులకి వెళ్ళడానికి భయపడుతున్నారు. అలాంటిది నేనుండగా పెళ్ళెలా చేస్తారు? ఇది పాయింటే. చిన్ని, చెప్పు సన్నీ. పెళ్లి చూపులకు భయపడితే వీళ్ళు పెళ్ళెలా చేస్తారు? అవును కదా సన్నీ. రైస్ అని నువ్వు నోరు మూసుకొని ఉండు. వదినా, ఈవిడ మాటలు మనం అస్సలు నమ్మొద్దు. ఈ అమ్మాయి కావాలనే రివర్స్ డ్రామా ప్లే చేస్తుంది. తను వచ్చేదే ఈ పెళ్లి చూపులు చెడగొట్టడానికి. వద్దనుకున్న ఆవిడ్ని మనం పెళ్లి చూపులకి తీసుకెళ్లడం ఏంటి? అయ్యో పిన్ని, నేను పెళ్లి చూపులు చెడగొట్టాలనుకుంటే అక్కడిదాకా రావడం ఎందుకు? ఇక్కడే ఈ క్షణమే ఈ ఇంట్లో కూర్చునే ఆపేస్తాను కదా. అక్కడికొచ్చి ఎందుకు ఆపుతాను? ఇది లాజికే. ఏమండి, మనం కలిసి సినిమాకి వెళ్ళాం, షాపింగ్కి వెళ్ళాం, సూపర్ మార్కెట్కి వెళ్ళినా కూడా కలిసే వెళ్ళాం కదా. అలాంటిది మీ పెళ్లి చూపులకి మనం కలిసి వెళ్ళకూడదా అండి? మీరు మరో పెళ్లి చేసుకునేంత వరకు మీకు నేనే కదా భార్యని. మీ మీద నాకే కదా హక్కు ఉండేది. మీరు భోంచేశారా లేదా, నిద్రపోయారా లేదా అని మీ మంచి చెడ్డలు చూసుకునే నాకు మీకోసం అమ్మాయిని సెలెక్ట్ చేసే అధికారం లేదంటారా? అసలు మా ఆయన పెళ్లి చూపులైతే నేనుండాలి కానీ వీళ్ళంతా ఎందుకండి? హా, పైగా ఈ ఇంటికి నా ప్లేస్లో వచ్చే నా సవతి, అదే మీ రెండో భార్య ఎలా ఉంటుంది ఏంటి అని అన్ని సంగతులు నేనే కదా చూసుకోవాలి. ఏంటి బ్రో, నేనేమైనా ఆస్తులు అడిగానా అంతస్తులు అడిగానా? అమ్మాయిని చూస్తాను అన్నాను, అది తప్ప? అరే, ఉరి తీసేటప్పుడు కూడా చివరి కోరిక ఏంటి అని అడుగుతారు. రేపో మాపో ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయేదాన్ని. మా ఆయనకి కాబోయే అమ్మాయిని చూస్తానంటే నా చిన్న కోరిక తీర్చలేరా?
సంధ్య గురించి నువ్వు అలా మాట్లాడుతుంటే నేను భరించలేకపోతున్నాను. అమ్మా, ఇలాంటి నిందలు వేయడం అన్యాయం అమ్మా. వదినకి మనం తప్ప ఎవరున్నారు? ఏ తల్లైనా ఇలాంటి పని చేస్తుందా? చేస్తుందా కాదు, చేసింది అని చెప్తున్నాను. ఒరే, ఒక కన్న తల్లిగా చెప్తున్నాన్రా, మనకు అన్యాయం జరిగిందిరా. మన కుటుంబం నుంచి బిడ్డని దూరం చేసిందిరా. మనం ఎంత ఏడ్చినా, ఎంత బాధపడ్డా సంధ్య మన గురించి ఆలోచించటం లేదురా. ఆలోచిస్తున్నట్టు పైకి నటిస్తుంది కానీ ఆలోచించడం లేదు. పసిబిడ్డ మీద మట్టి పోసి పూడుస్తున్నప్పుడు మనం ఎంత బాధపడ్డాంరా. అయ్యో, నాకు నాన్న అన్న పిలుపు దూరమైందన్న బాధ నీకు, నానమ్మ అన్న పిలుపుకి దూరమైనన్న బాధ నాకు ఉంది. పాపని దూరం చేశాడని ఇన్నాళ్ళు నేను భగవంతుడిని నిందించానురా. మనకు అన్యాయం చేసింది భగవంతుడు కాదురా, సంధ్య. ఇది నిజం. నా మాట నమ్ము. సంధ్య మనకు అన్యాయం చేస్తుందిరా, మనల్ని మోసం చేస్తుంది. అమ్మా, సన్నీ, ఎంత విడ్డూరం కట్టుకున్న భార్యని తీసుకుని పెళ్లి చూపులకు వెళ్లడం ఎప్పుడైనా చూసామా? అలాంటిది ఎప్పుడైనా విన్నామా? ఇంకా ఇలాంటి వింతలు ఎన్ని చూడాల్సి వస్తుందో ఏంటో. మౌనికేమో రాజేష్ని ఇష్టపడుతుంది, వాణిగారేమో రాజేష్ని వేరే అమ్మాయికిచ్చి చేయాలనుకుంటున్నారు. వింధ్యేమో తన భర్త తనకి కావాలి అంటుంది. ఒక పక్క భార్య, ఒక పక్క తనని ప్రేమించిన మౌనిక, మధ్యలో పెళ్లి కొడుకు. వీళ్ళంతా కలిసి వింధ్యకి ఏం అన్యాయం చేస్తారో, ఆ పసిపాపకి ఎంతలా అన్యాయం చేస్తారో తలుచుకుంటేనే భయమేస్తుంది. మౌనిక రాజేష్ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నేరుగా పెళ్లి ప్రపోజల్ పెట్టొచ్చు కదా. అలా కాకుండా వేరే అమ్మాయితో పెళ్లి చూపులు ఏర్పాటు చేసి దాన్ని తర్వాత చెడగొట్టి ఈ డ్రామా ఎందుకు? వాళ్ళెన్ని ప్రయత్నాలు చేసినా ఒక అమ్మాయి జీవితం అంత ఈజీగా నాశనం చేయగలరా? ఇది కలికాలం అయ్యుండొచ్చు, ఇంకేదైనా అయ్యుండొచ్చు. కానీ ఇప్పటికీ ఆడవాళ్ల మెళ్ళో తాలుంటుంది. వాళ్ళు మూడుముళ్ళ బంధానికి విలువ ఇస్తున్నారు అంటే మన సాంప్రదాయం అలాంటిది. అంత ఈజీగా మెళ్ళో ఉన్న తాలిని, ఆ బంధాన్ని తెంచడం కుదరని పని. కట్టుకున్న భార్య ఉండగా మరో అమ్మాయితో పెళ్లి చేయాలనుకుని ఏవేవో కలలు కంటున్నారు. తెంచడం, కట్టడం చాలా ఈజీ. కానీ ఇవి జీవితాలు. ఒక్కసారి ముడిపడ్డాక వేరు చేయడం ఎవ్వరి వల్ల కాదు. కానీ మా పిన్ని వల్ల అవుతుంది కదా సన్నీ. మా పిన్ని ఎన్ని కాపురాలు కూల్చింది, దానికి మనమే కదా సాక్ష్యం. ఇన్ని రోజులు తను చేసిన పాప పనులు చూస్తూ మౌనంగా భరించాం. ఆ పాపపు కూడుని మనం కూడా తిన్నాం కాబట్టి ఎంతో కొంత మనకు కూడా పాపం తగిలే ఉంటుంది. చూడు, మనం ఇక్కడి నుంచి వెళ్తే వింధ్యకి న్యాయం చేసే వెళ్ళాలి. వింధ్య, రాజేష్ ఇద్దరినీ ఒకటి చేసే వెళ్ళాలి. అది బాగానే ఉంది, కానీ నువ్వు నేను ఏం చేయగలం? మౌనికకి చెక్ పెట్టగలమా? రాధికని మనం అడ్డుకోగలమా? వీళ్ళ మాటలు విని వాణి అత్తయ్యేమో చాలా మొండిగా ప్రవర్తిస్తుంది. ఈ పాటికి పెళ్లి చూపులు కూడా మొదలైపోయాయేమో. అక్కడేం జరుగుతుందో ఏంటో. ఒకవేళ పెళ్లి కూతురికి రాజేష్ నచ్చితే, ఈ పెళ్లి చూపులు సక్సెస్ అయితే ఆ తర్వాత ఎంగేజ్మెంట్ చేస్తారు. అది పెళ్లి వరకు వెళ్తుంది. అప్పుడు వింధ్యని వాణి గారి నుంచి కాపాడాలా, రాధిక మౌనికాల నుంచి కాపాడాలా? వింధ్యని కాపాడ్డమనేది
అంత ఈజీ వ్యవహారం కాదండి. పాపం వింధ్య ఇంత కష్టం వచ్చినా పుట్టింటి వాళ్ళకి చెప్పుకోలేక నలిగిపోతుంది. కట్టుకున్న భర్తకి అత్తామామలు వేరే పెళ్లి చేస్తానని చెప్తుంటే ఆ నరకం మాటల్లో చెప్పలేంది. వింధ్యకి అండగా ఉండడం కోసమే ఆ భగవంతుడు మనల్ని పంపించాడేమో. మనం పెళ్లి చూపులకు వెళ్ళకపోవచ్చు, కానీ ఈ పెళ్లి ఆపాలి. వింధ్యకి న్యాయం చేయాలి. భగవంతుడా, వింధ్యకి మాత్రం న్యాయం జరిగేలా చూడు తండ్రి. అన్నా, ఈ దగ్గరలోనే లొకేషన్ చూపిస్తుంది, కొంచెం ఫాస్ట్గా వెళ్ళవా? ఏమండి, ఒక నిమిషం. ఈ ఇంట్లోనే పెళ్లి చూపులు. ఇల్లు చాలా బాగుంది కదండి? ఏంటండి ఇది? మీ హెయిర్ స్టైల్ అంతా చెదిరిపోయింది. చూడండి, మీరు అందంగా ఉండాలి. ఈ డ్రెస్ కూడా ఇంకొంచెం బ్రైట్ కలర్ ఉంటే బాగుండేది. డ్రెస్ బాగోలేకపోయినా, ఫేస్లో గ్లామర్ లేకపోయినా వాళ్ళు ఏమనుకుంటారు? నాకు ఏ వంక పెట్టినా పర్వాలేదు, కానీ మా ఆయనకి ఏ వంక పెట్టకూడదు. మీరు హీరో అండి. ఏంటే సుప్పనాతి మొహం వేసుకుని అలా చూస్తున్నావు? కొంచెం ఓవర్ చేస్తున్నట్టు అనిపించట్లేదు? పెళ్లి చూపులు బావకైతే నువ్వెందుకు ఇంత హడావిడి చేస్తున్నావు? పెళ్లి చూపులు మా ఆయనకైతే నేను హడావుడి చేయక నువ్వు చేస్తావా, లేకపోతే మీ అమ్మ చేస్తుందా? ఒకవేళ పెళ్లి కూతురికి మా ఆయన గనక నచ్చకపోతే ఎవరికి పరువు తక్కువ? నాకే కదా. నీకు మీ అమ్మకి పరువు అనేది ఉంటే కదా ఆ బాధ తెలిసేది. వింధ్య, నువ్వు బయలుదేరిన దగ్గర నుంచి చాలా ఓవర్ చేస్తున్నావు. ముందు నీ పద్ధతి మార్చుకో. ఏంటి పిన్ని గారు అంత హట్ అవుతున్నారేంటి? నా పద్ధతి నేను మార్చుకోవడం ఏంటి? నా భర్తకి పెళ్లి చూపులని నేను హడావుడి చేస్తుంటే మధ్యలో మీరేంటి? చూడండి, మీరొచ్చినా రాకపోయినా, మీరున్నా లేకపోయినా ఈ పెళ్లి చూపులకి నేను ఖచ్చితంగా ఉండాలి. మా ఆయనకి నేను దగ్గరుండి పెళ్లి చూపులు చూపించాలి. ఏమండి, ఇల్లైతే బాగానే ఉంది, అమ్మాయి ఎలా ఉందో ఏమో చూద్దాం పదండి. రండి. హలో, ఒక్క నిమిషం ఆగుతావా? అన్న, ఇక్కడ ఆపేసి. ఏంటి బాబాయ్ అలా చూస్తున్నారు? త్వరగా వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. వింధ్య, సంధ్య, వచ్చేసావా? ఈరోజు మా ఆయనకి పెళ్లి చూపులు. దుర్ముహూర్తం రాకముందే రమ్మని చెప్పాను కదే. బాబాయ్ గారు, మీరేం కంగారు పడొద్దు. తను నా ఫ్రెండ్ సంధ్య, నేనే రమ్మని చెప్పాను. నా ప్లేస్లో వచ్చే అమ్మాయిని నేను సెలెక్ట్ చేసుకోవాలి కదా. మా అత్తయ్య టేస్ట్ ఎలా ఉందో నేను చూడాలి కదా.
మీరు వెళ్ళి అమ్మాయిని తీసుకుని రండి. ఒక్క నిమిషం అమ్మా, వెళ్ళి తీసుకురా. ఒక్కగానొక్క కూతురు కదా, చాలా గారాభంగా పెంచాను. రాజేష్ గారు, ఏంటి తలదించుకునే ఉన్నారు? అమ్మాయి వచ్చింది, తలెత్తి చూడాలి. చూడమ్మా, నీ పేరేంటి? ప్రియాంక. చూడు ప్రియాంక, నీకు కాబోయే భర్తకి ఇంతకు ముందే పెళ్ళయింది. మీకు పెళ్ళైన తర్వాత వాళ్ళు విడాకులకి అప్లై చేస్తారు. కానీ విడాకులు రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ విడాకులు రాలేదే అనుకో, లీగల్గా మొదట ఎవరిని పెళ్లి చేసుకుంటే తనే భార్యగా చెల్లుబాటు అవుతుంది. కానీ నువ్వు చట్టబద్ధంగా నువ్వు చెల్లుబాటు అవ్వవు. అంతెందుకు, మీ పెళ్లి కూడా తూతూ మంత్రంగా గుట్టు చప్పుడు కాకుండా చేస్తారు తప్ప 10 మందిని పిలిచి భోజనాలు పెట్టి అంగరంగ వైభవంగా అయితే చెయ్యరు. నాన్నా, ఏంటిది? అమ్మా, ఈ విషయాలన్నీ వాణిగారు ముందే చెప్పారు. మాకా భయం లేదు. చాలా థ్యాంక్స్ అన్నయ్య గారు, మీరు మమ్మల్ని నమ్మారు. మా కుటుంబంతో వియ్యం అందుకోవడం అనేది మీరు చేసుకున్న ఎన్నో జన్మల అదృష్టం. ఇదిగో మా వదిన మాట అంటే ప్రాణం ఇచ్చేస్తుంది. ఎవరు ఏం బెదిరించినా ఏం చేసినా సరే అమ్మాయికి అబ్బాయి నచ్చితే ప్రియాంకే మా ఇంటి కోడలవుతుంది. రాజేష్ గారు, ఏంటండి మీరేం మాట్లాడడం లేదు? అమ్మాయితో ఏదైనా పర్సనల్గా మాట్లాడదాం అనుకుంటున్నారా? అమ్మా, నీకోసం వచ్చాను, చూశాను. ఇక మీరు ఏం మాట్లాడతారో మాట్లాడుకోండి, నేనైతే వెళ్తాను. రేయ్ రాజేష్! అయ్యయ్యో రాజేష్ గారు, అలా ఇలా వెళ్తారు? కూర్చోండి, ముందు కూర్చోండి. ఇప్పుడు చూసి వెళ్ళిపోతానంటే తర్వాత తాళి కూడా మీ అమ్మగారినే కట్టమని చెప్తారా ఏంటి? తాళి కట్టాల్సింది మీరు, కాపురం చేయాల్సింది మీరు, మళ్ళీ కొడుకునో కూతురునో కనాల్సింది కూడా మీరే కదా. మీరు ఇక్కడే ఉండాలి. చూడమ్మా ప్రియాంక, ఆవిడేమో భార్య, ఈ అమ్మాయి మౌనిక వీళ్ళింట్లోనే ఉంటుంది. ఇంకా పెళ్లి పెటాకులేం లేవు. కాబోయే నీ భర్త కోసమే ఎదురు చూస్తుంది. ఈరోజు నా ఫ్రెండ్కి అన్యాయం చేసి విడాకులిస్తున్నట్టు రేపేదైనా జరిగి మీ భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు గాని ఆరోగ్య సమస్యలు గాని వస్తే విడాకులు ఇచ్చేస్తారు నీకు. సంధ్య, మతి తప్పి మాట్లాడుతున్నావు నువ్వు. అసలు ఎందుకొచ్చావు? ఏంటిదంతా? ఇక్కడికి నువ్వు పెళ్లి సంబంధం చెడగొట్టడానికే వచ్చావా? అయ్యయ్యో, నేనున్నమాట చెప్తున్నాను కదత్తయ్యా. ఈరోజు ఏ రీజన్తో మా వింధ్యకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నారో, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని మీరు ప్రయత్నిస్తున్నారో, రేపు అలాంటి రీజన్తోనే ప్రియాంకకు కూడా విడాకులు ఇచ్చేస్తారు కదా.
మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి కదా. బాబాయ్ గారు, మీరేం కంగారు పడద్దు. మీరు పెళ్ళైన అబ్బాయికి మీ కూతుర్ని ఇస్తున్నారు. తన కూతురికి మీ అమ్మాయి తల్లి కాబోతుంది. తర్వాత కోర్టులో తేడా వచ్చి ఈ పెళ్లి చెల్లుబాటు అవ్వదు అంటే మీ కూతురు తాళి కట్టిన భర్తని, ఆ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. వాటన్నింటికి ప్రిపేర్ అయితే మీరు హ్యాపీగా మంచి ముహూర్తాల్లో పెళ్లి ఫిక్స్ చేసేసుకోండి. మేమందరము వచ్చి అక్షింతలు వేసి మరీ ఆశీర్వదించి వెళ్ళిపోతాం. ఏమండి, అందరూ మాట్లాడుతున్నారు, కానీ మీరే ఏం మాట్లాడట్లేదు. అమ్మాయి నచ్చిందా? మీది ఈడు చూడు కరెక్ట్గా ఉందా? ముఖ్యంగా మీ పెళ్లి చేసే బాధ్యత నాది. వదినా, చూస్తున్నావు కదా నోటికొచ్చినట్టు ఎలా మాట్లాడుతుందో చూడు. రే రాజేష్, పెళ్లి సంబంధం చెడగొట్టగానే వింధ్య గెలిచాను అనుకుని నా మరదలకి పెళ్లి చేస్తాను అని తన గురించి చాలా చులకనగా మాట్లాడుతుంది. గుర్తుపెట్టుకోమను, ఇల్లు అలగ్గానే పండగ కాదు. ఈ పెళ్లి సంబంధం చెడగొట్టినంత మాత్రాన వాళ్ళేమి గొప్పోళ్ళైపోరు. ఈ సంబంధమే చెడిపోయింది. నెక్స్ట్ సంబంధాన్ని ఎలా చెడగొడతారో నేను చూస్తాను. నువ్వు వాళ్ళ గురించి ఏమీ ఆలోచించొద్దు రాధిక. రాజేష్, ఇక వెళ్దామా? హలో పిన్ని గారు, జాగ్రత్త. అసలే మీరు కాబోయే పెళ్లి కూతురు. సంధ్య, చాలా సంతోషంగా ఉంది. పెళ్లి చూపులు అనగానే నాకు భయం వేసింది, కానీ ఈ ప్రాబ్లంని నువ్వు కూల్గా డీల్ చేసేసావు. నా గుండెల్లో ఉన్న భారమంతా దిగిపోయింది. ఇప్పుడు నువ్వున్నావన్న ధైర్యం వచ్చింది. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. వింధ్య, మళ్ళీ మనకి పాత రోజులొచ్చాయి. నిన్న మొన్నటి వరకు తిట్టుకుని కొట్టుకున్న మనం ఈరోజు కలిసి సమస్యలు సాల్వ్ చేసుకుంటూ ఒకరికొకరం అండగా ఉంటున్నాం. నెగటివ్ థింకింగ్కి పాజిటివ్ థింకింగ్కి ఎంత తేడా ఉందో నువ్వు గమనించావా? తప్పైపోయిందే. నిజంగా నేను పిచ్చిదాల్లా ఆలోచించాను. మా ఆయన డైరీ చదవడం ఏంటో, దాంట్లో ఉన్న అర్థాన్ని నేను తప్పుగా అర్థం చేసుకోవడం ఏంటో, అసలు మౌనిక ప్రేమించిన విషయాన్ని నేను గమనించకపోవడం ఏంటో, నీ గుణగణాలన్నీ తెలిసినా కూడా
నిన్ను తప్పు పట్టడం ఏంటో. చాలా తప్పు చేశానే. నీ జీవితాన్ని, నీ కాపురాన్ని పణంగా పెట్టి నువ్వు నీ కూతుర్ని నా చేతిలో పెట్టి నా జీవితాన్ని కాపాడాలనుకుంటే నేను నిన్ను అనుమానించి చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించు. జీవితంలో ఎవరో చేయకూడని తప్పు చేశాను. ఐఎమ్ వెరీ సారీ. ఏయ్ వింధ్య, ఇంకా గతాన్ని తలుచుకుని బాధపడుతున్నావా? జరిగిందేదో జరిగిపోయింది. భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఇన్నాళ్ళు మనిద్దరం గొడవ పడ్డం వల్ల అందరికీ అలసైపోయామే. ఇప్పుడు మనిద్దరం కలిసిపోయాం. నీకు నేను, నాకు నువ్వు ఉన్నాం. మనల్ని చూసి మన శత్రువులు కూడా భయపడిపోవాలి. ఈరోజు పెళ్లి చూపులు ఆగిపోయాయి. ఈ ఓటమిని మీ అత్తయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు. దీన్ని ఛాలెంజ్గా తీసుకుని మరో సంబంధం చూస్తుంది. పైగా మన ఇద్దరి చేతుల్లో ఓడిపోయానన్న గిల్టీ ఫీలింగ్ వాణి అత్తయ్యకి ఇంకా ఎక్కువగా ఉంటుంది. రాధికకి, మౌనికకి మన మీద ఇంకో కోపం ఎక్కువయ్యే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇంకో సంబంధం దాకా వెళ్ళనివ్వద్దు. నీకు తెలుసు కదా, ఈ డ్రామా ఆడేదంతా రాధికే. ఈ పెళ్లి డ్రామాని అటు తిప్పి ఇటు తిప్పి చివర్లో మౌనికని రాజేష్కిచ్చి పెళ్లి చేద్దామని ఆ రాధిక చూస్తుంది. మనం పెళ్లి సంబంధాలు చెడగొట్టడం కాదు, ఆ ఇంట్లో నుంచి మౌనికని, రాధికని బయటికి పంపించడం ముఖ్యం. ఏది ఉన్నా నాకు చెప్పు. మనం కలిసి సమస్యని సాల్వ్ చేద్దాం. ఓకేనా? వింధ్య, నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి. నా కోసం ఈ ఊరొచ్చావు. నీకోసం నేను కాక ఇంకెవరు ఆలోచిస్తారే? నీకోసం నా కన్న కూతుర్నేంటి, నా ప్రాణమైనా ఇస్తాను. నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. చాలా థ్యాంక్సే. ఏంటే నాకు కొత్తగా థ్యాంక్స్ చెప్తున్నావు? ఇప్పుడు రాధిక తనకి జరిగిన అవమానంతో వాణి అత్తయ్యని బాగా రెచ్చగొడుతుంది. మీ అత్తయ్య ఈ ఓటమిని తట్టుకోలేరు. ఖచ్చితంగా మనకి చెక్ పెట్టాలని ఆలోచిస్తారు. దీంతో మనకింకా బాధ్యత పెరిగిపోయింది. కాబట్టి మనం చాలా అలర్ట్గా ఉండాలి, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నువ్వున్నావు, నాకేంటే? నాకైతే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఏ ప్రాబ్లం వచ్చినా సరే నువ్వు సాల్వ్ చేస్తావన్న ధైర్యం నాకుంది. మనిద్దరం కలిసి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసుకుందామే. నీ జీవితం వేరు, నా జీవితం వేరు కాదే. మన జీవితాలు. ఏమండి, పెద్ద గండం తప్పిందండి. మీరు ఏ శుభముహూర్తాన నాకు ధైర్యం చెప్పి పంపించారో గాని పెళ్లి చూపులు ఆగిపోయాయి. అక్కడ వాణిగారి మొహం, ముఖ్యంగా రాధిక, మౌనికల మొహం చూడాలి. వాళ్ళ మొహాలు మాడిపోయాయి. ఈ పెళ్లి చూపులే కాదు, ఏ పెళ్లి చూపులైనా ఇలాగే ఆపేస్తామని చెప్పాం. అవసరమైతే మౌనికకి, వాళ్ళమ్మ రాధికకి పెళ్లి చేస్తాం గాని వింధ్య జీవితం నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోమని చెప్పామండి. ఏమండి, ఏంటండి అలా ఉన్నారు? శ్రీజ, ఏం జరిగింది? అది అడగాల్సింది నేను, సంధ్య. అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది?
అమ్మ నీకు కవల పిల్లలు పుట్టారని చెప్తుంది. నిజమా? వదినా, ఇది నిజమో అబద్ధమో తెలీదు. అంత పెద్ద నింద నీ మీద వేసినప్పుడు నువ్వెందుకు మాట్లాడడం లేదు? ఇది అబద్ధం, నేను ప్రామిస్ చేసి చెప్తున్నానని ఒక్క మాట నువ్వు చెప్పుంటే అమ్మింత గొంతు చించుకుని అరిచే అవసరం ఉండేది కాదు కదా. నీ అదృష్టం కొద్దీ అన్నే నమ్మలేదు కాబట్టి సరిపోయింది. నమ్ముంటే ఏమై ఉండేది వదినా? మీ అన్నయ్య చనిపోయేవాడు. నా కొడుకు చనిపోయేవాడే. వాడు ఈవిడ గారు మోసం చేయలేదు, నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నాడు. కన్న తల్లి కంటే కట్టుకున్న భార్య మీదే నమ్మకం పెట్టుకున్నాడు. వాడు నా కొడుకు, నా పెంపకం కాబట్టి నా మాట నమ్మడం లేదు. కానీ ఏదో ఒకరోజు నువ్వు తనని మోసం చేశావని తెలిసిన మరుక్షణం నా కొడుకు చనిపోతాడు. అందరి ప్రాణాలు యమధర్మరాజు చేతిలో ఉంటాయేమో కానీ నా కొడుకు ప్రాణాలు మాత్రం నీ చేతిలో ఉన్నాయి. అమ్మ సంధ్య, నువ్వు ఇంటి కోడలిగా ఏదో ఉద్ధరిస్తావన్న ఆశ నాకు లేదు. కానీ ఇంతగా నమ్మే నీ భర్తని ఎప్పటికీ మోసం చెయ్యొద్దు. నాకు చెప్పకపోయినా, చిన్న పిల్ల అమాయకురాలైనా శ్రీజకు చెప్పకపోయినా కట్టుకున్న భర్తకైనా తెలియాలి. భార్యాభర్తల మధ్య నమ్మకం ఉండాలి తప్ప దాపరికాలు ఉండకూడదు, మోసాలుండకూడదు. మోసాలుంటే నువ్వు అనుక్షణం భయపడుతూనే ఉండాలి. భార్యాభర్తల బంధం ఆనందంగా ఉండాలి తప్ప భయంతో ముడిపడి ఉండకూడదు. నువ్వేం చేశావో నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు. నీ గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచించు. నువ్వు చేస్తున్నది తప్పో కాదో నీకే అర్థమవుతుంది. చివరిగా నీకొక మాట చెప్తాను. హిందూ ధర్మంలో పతియే ప్రత్యక్ష దైవం అంటారు. నువ్వు దైవం లాంటి నీ భర్తని మోసం చేస్తున్నావు, తనని అవహేళన చేస్తున్నావు. వాడికి ఏదో ఒక రోజు నిజం తెలిసి, ఆ రోజు మా అమ్మ చెప్పినా నేను వినలేదే అన్న ఆలోచన వస్తే ఆ మరుక్షణమే నీ చేతిలో మోసపోయినందుకు వాడి గుండె ఆగిపోతుంది. వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. నా కొడుకు ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయమ్మా. దయచేసి దయచేసి నా కొడుకుని పిచ్చివాణ్ణి చేసి చంపేయకు. ఏంటో దినా, అమ్మ ఇన్ని మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? ఇది అబద్ధం ఎవరు చెప్పారు? నేను తల్లిని, నాకు తెలీదా అని ఒకే ఒక్క మాట తిరిగి అడగవేంటి? ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావేంటో దినా? నీ మౌనానికి అర్థం ఏంటో దినా? చెప్పు దినా. ఇప్పుడేం చెప్పినా అత్తయ్య అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా నేనే చెప్తాను. అప్పటి వరకు దయచేసి నన్నేమీ అడగొద్దు. అర్థం చేసుకో శ్రీజ. దీని అర్థం ఏంటి? అడగద్దంటోంది. అలా అని చెప్పమన్నా చెప్పట్లేదు. అమ్మడికే తప్పద్దమ్మా, లేక వదిన నిజం దాస్తోందా? ఏది నిజం ఏది అబద్ధం?
అసలు ఏం జరుగుతోంది? ఇంకో సంబంధం ఏదైనా ఉంటే చూసుకోండి, మమ్మల్ని వదిలేయండి. చెల్లెమ్మా, ఏం జరిగింది? వెళ్ళేటప్పుడు అత్తయ్య వాళ్ళు 1000 వాళ్ళు బల్బుల్లా వెలుగుతూ వెళ్ళారు. వచ్చేటప్పుడు మాడిపోయిన చపాతీలా తిరిగి వచ్చారు. ఏం జరిగింది చెల్లెమ్మా? పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోయిందా? నువ్వు సంధ్య కలిసి ఎత్తుకు పై ఎత్తు వేశారా? మా అత్త మొహమంతా మాడిపోయింది. ఏం జరిగింది చెల్లెమ్మా? ఈ వయసులో ఆవిడ గారికి పెళ్ళ అవసరమా? ఎవరికి? మౌనికకా? ఈ వయసులో కాకపోతే ఏ వయసులో పెళ్లి చేసుకుంటుంది? తనకి పెళ్లి చేసి పంపించేద్దాంలే గాని ఇప్పుడు దాని గురించి మనకెందుకు? రాజేష్ పెళ్లి చూపులైతే క్యాన్సిల్ అయిపోయాయి కదా. అయ్యాయి కానీ నాకు పెళ్లి కావాలని అడుగుతుందే. ఎవరు? మౌనిక? అది చేసుకోదు. కాదు బ్రో, పెళ్లి కావాలని అడిగేది మౌనిక అయితే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. కావాలని అడిగేది మీ అత్త. మా అత్త? నేను మా ఆయనకి పెళ్లి సంబంధం చూడ్డానికి వెళ్తే నేను పెళ్లి చేసుకుంటాను, అబ్బాయిని చూడ్డానికి పెళ్లి చూపులకి వెళ్దాము అని చెప్తుందేంటి? ఫస్ట్ మ్యారేజు సెకండ్ మ్యారేజు ఎవరైనా పర్లేదు కానీ నాకు పెళ్లి కావాలని అడుగుతుందేంటి? చిన్ని, మీ బిన్నికి మళ్ళీ పెళ్ళా? ఈ వయసులో ఏం పోయే కాలమే దానికి? వద్దులేండి, అది ఇది అనకండి. నాకు బూతులు వచ్చేస్తున్నాయి. కూతురికి పెళ్లి చేయడం మానేసి తను పెళ్లి చేసుకుంటుందా? ఇప్పుడేమో భార్యాభర్తల్ని విడదీసి రాజేష్కి పెళ్లి చేయాలని చూస్తుందా? సనీ బ్రో, ఇప్పుడు నువ్వెన్ని చెప్పినా తను వినే పరిస్థితుల్లో లేదు. ఖచ్చితంగా పెళ్లి చేసుకుని తీరుతుంది. ఆల్రెడీ మ్యారేజ్ బ్రోకర్ కూడా తను చెప్పేసింది. ఇప్పుడు పెళ్లి చూపులు ఆగిపోవడానికి కారణం కూడా తను పెళ్లి చేసుకుంటానని చెప్పడమే. అది విని పెళ్లివారు ఈ వయసులో పెళ్ళేంటి, ఇలాంటి వాళ్ళ ఇంటికి మా అమ్మాయిని పంపించమని పెళ్లి క్యాన్సిల్ కూడా చేసుకున్నారు. జుట్టుకి రంగేసినంత మాత్రాన పెద్ద హీరోయిన్ అనుకుంటుందా? దాని సంగతి ఇప్పుడే చెప్తా. బ్రో బ్రో, నువ్వు ఆవేశపడకు. నువ్వు ఎంత గొంతు చించుకున్నా నిన్ను గెట్అవుట్ అంటారే తప్ప ఆవిడ పెళ్లి నిర్ణయం అయితే అస్సలు మార్చుకోదు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాన్సిల్ చేసుకోదు, పెళ్లి చేసుకునే తీరుతుంది. నా బాధ ఏంటంటే మా ఆయనకి పెళ్ళైనా పర్లేదు, మౌనికకి పెళ్ళైనా కూడా పర్వాలేదు. ఈ వయసులో మీ అత్తకి పెళ్ళేంటి? అసహ్యంగా లేదు? చిచ్చి, అసహ్యంగా కాదు, పరమ చండాలంగా ఉంది. ఈ వయసులో దీనికి పెళ్ళేంటి? అత్త, ఏంటో మా పిన్ని, ఏ వయసులో చేసుకోవాల్సింది ఆ వయసులోనే చేసుకోవాలి. మా బాబాయ్ వెళ్ళిపోయినప్పుడు చేసుకోకుండా ఇప్పుడు పెళ్ళేంటో. పిన్ని, సంధ్య, ఆకలిస్తుంది, రా భోంచేద్దాం. ఏంటి సంధ్య అలా ఉన్నావు? ఓహ్, అమ్మేదో అందనా? వాట్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అత్తా, నీ దగ్గర నటిస్తున్నాడు. బావ అక్కడ విందుతో రొమాన్స్ చేస్తున్నాడు. వాడు నా కొడుకు, నా మాట ఎప్పుడు కాదండు. వింధ్యను ఇంట్లో నుంచి బయటకు పంపించేయమని చెప్పి నేనే చెప్పాను. నేను చెప్తేనే వాడు వింధ్య దగ్గరకు వెళ్ళాడు. నేను చెప్పేంత వరకు తనతో మాట్లాడడం కానీ తన వైపు చూడడం కానీ చెయ్యడు రాజేష్. నా పర్మిషన్ లేకుండా తను ఎదురు పడినా కూడా రాజేష్ వింధ్య వంక కూడా తలెత్తి కూడా చూడడం లేదు, తెలుసా నీకు? అదంతా అబద్ధం అత్తా.
తను నిన్ను నన్ను ఫోన్లు చేస్తున్నాడు. అక్కడ దాంతో రొమాన్స్ చేస్తున్నాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యో అత్తా, నేను నా కళ్ళతో చూసి నీ దగ్గరకు వచ్చాను. నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నీ కొడుకు ఏం చేస్తున్నాడో చూడమంటే చూడకుండా కబుర్లు చెప్తావేంటి? ఇప్పుడు నువ్వు వస్తే వింధ్య రాజేష్లు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు. నువ్వు రా అత్తా. అబ్బా నువ్వు రా అత్తా, రా. ఎన్ని రోజులవుతుందండి మనిద్దరం ఇలా సంతోషంగా ఉండక? మన సంతోషాన్ని ఎవరు దూరం చేస్తారు? మన మధ్య గాలి కూడా దూరదు. దూరనివ్వను. ఈ రాధిక మౌనిక ఇంట్లోంచి వెళ్ళిపోయి మీరు, నేను, పాప, అత్తయ్య, మావయ్య, సంధ్య అందరం కలిసి హ్యాపీగా ఉండే రోజు ఎప్పుడొస్తుందండి? ఖచ్చితంగా వస్తుంది. నాకు నీ మీద, సంధ్య మీద నమ్మకం ఉంది. మన బంధాన్ని, మన ప్రేమని ఎవ్వరూ వేరు చేయలేరు. అయినా నువ్వు లేకుండా నేనెలా బ్రతకగలను? రోజూ ఇలా హగ్ చేసుకొని, రోజు ముద్దులు పెడుతూ మన రొమాంటిక్ మూమెంట్స్ని ఆస్వాదించకుండా నేనెలా ఉంటాను? ప్రేమంటే ఇంతే డార్లింగ్. చూడత్తా, నీ కొడుకు వింధ్య కౌగిల్లో ఒదిగిపోయి ఏం చేస్తున్నాడో చూడత్తా, చూడు. చెప్తుంది నీకే. అర్జెంటుగా నీ లగేజ్ తీసుకొని వెళ్ళిపో. నువ్వు మా కుటుంబాన్ని మోసం చేశావు. పైగా మా అమ్మకి ఇష్టం లేని నిన్ను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనివ్వను. నువ్వు మర్యాదగా వెళ్తే సరే సరే, లేకపోతే నేను ఈ రోజు నుంచి నీతో మాట్లాడను. నువ్వు ఎదురుపడ్డా పలకరించను. ఐ హేట్ యు వింధ్య. వాడు నా కొడుకే. హా? సారీ వింధ్య. అమ్మ సడన్గా వచ్చేసరికి అలా మాట్లాడాను. సారీ వింధ్య, ఐఎమ్ వెరీ సారీ. ఏమనుకోకు. సారీ సారీ. అవ్వో అత్తయ్య, అత్తయ్య, నీ కొడుకు ముందు బయటకెళ్ళాడా? మళ్ళీ వెనక్కొచ్చి వింధ్యని హక్ చేసుకున్నాడు. ఏయ్, అసలు ఏం మాట్లాడుతున్నావే నువ్వు? వాడు నా కొడుకు. అమ్మా, ఎంత చెప్పినా వెళ్ళంటుంది. తను ఉంటే ఎంత, పోతే ఎంతమ్మా? నువ్వు వెంటనే పెళ్లి సంబంధం చూడు. నేను పెళ్లి చేసేసుకుంటాను. నీకు గౌరవం ఇవ్వని వింధ్యని నేను అస్సలు కేర్ చేయను. తనతో మాట్లాడడం కూడా నాకు అసహ్యంగా ఉందమ్మా. నీ మాట విననప్పుడు ఎవరైనా ఐ డోంట్ కేర్. నా కొడుకు బంగారం. అరే, నువ్వు వదిలేసే. నువ్వన్నావు కదా, నీకొక మంచి సంబంధం చూసి పెళ్లి ఫిక్స్ చేసేస్తాను. నువ్వు వెళ్ళి రిలాక్స్ అవు నాన్నా. సరే అమ్మా. అత్తా, ఇదంతా నటన. ముందు నా మాట విను. నీ ముఖమే. వాడెందుకు నటిస్తాడు అసలు? నువ్వే అనవసరంగా ఏదో చూసి ఏదో పొరపాటు పడుతున్నావు. నువ్వు ఎవరినైనా అనుమానించు, కానీ నా కొడుకుని అనుమానించుకో. వాడు ఈ వాణి కొడుకు. హలో సిస్టర్. ఏంటి సిస్టర్, మమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దామని ట్రై చేస్తున్నావేమో. కానీ నువ్వెంత ప్రయత్నించినా మేమిద్దరం భార్యాభర్తలం. భార్యాభర్తల్ని విడగొట్టడం అనేది అంత ఈజీ అనుకున్నావా? ఈ జన్మే కాదు, మరో జన్మకి కూడా నా భర్త పక్కన నీకు ప్లేస్ దక్కకూడదు. దక్కనివ్వను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీ అమ్మకి ఇంకొక పెళ్లి చేస్తున్నాను. ముందు మీ అమ్మకి పెళ్లి చేసేసి
తర్వాత నిన్ను ఇక్కడి నుంచి తన్ని తరిమేస్తాను. సిద్ధంగా ఉండు. ఛా! ఏమండి, కాఫీ తీసుకోండి. సంధ్య, ఇంత ఉదయాన్నే లేచి ఇలా స్నానాలు చేసి పూజ చేసి నా కాఫీ తీసుకురావడం అవసరమా? పైగా నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. దేని పని దానిదేనండి. నాకు రోజు ఉన్న అలవాటుని తప్పలేను. రోగం వచ్చినా రొప్పొచ్చినా ప్రతిరోజు ఉన్న అలవాటు మారదంటారు. అయినా నాకేంటండి, నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. రేపు డెలివరీ అనేంత వరకు ఇలాంటి పనులు చేస్తూనే ఉంటాను. అలా చేస్తేనే నేను ఆరోగ్యంగా ఉంటాను. తాగండి. ఈరోజు కాఫీ చాలా రుచిగా ఉంది సంధ్య. ముఖ్యంగా ఉదయాన్నే నీ చేత్తో చేసిన కాఫీ తాగితే ఎంత తృప్తిగా ఉంటుందో, ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా? ఇది రోజు మీరు చెప్పే మాటే కదండి. లేవండి, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యండి. అమ్మా! సంధ్య, సంధ్య ఏమైంది? అమ్మా! శ్రీజ! సంధ్య ఏమైంది? నొప్పిగా ఉందండి. సంధ్య! నొప్పిగా ఉందండి. అమ్మా! శ్రీజ! వస్తున్నాన్రా. ఏమైంది? ఏమైందిరా? ఏమైందన్నయ్య? ఏమైంది? నొప్పిగా ఉంది. కూర్చోమ్మా, కూర్చో. ఒరే శ్రీకరం, నువ్వు అర్జెంటుగా వెళ్ళి డాక్టర్ని తీసుకురారా. శ్రీజ, నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. అమ్మ సంధ్య, సంధ్య కంగారు పడకమ్మా. శ్రీకరం డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళాడు. కొద్దిగా ఓపిక పట్టు. ఎప్పుడు లేంది సడన్ గా కడుపు నొప్పి ఏంటి? భగవంతుడా, నా కోడలు కడుపులో ఉన్న బిడ్డకి ఏం కాకూడదు. కొంచెం వాటర్ తాగొద్దునా? సంధ్య, ఈ మంచినీళ్ళు తాగమ్మా. కొద్దిగా ఓర్చుకోమ్మా. అన్నయ్య వస్తున్నాడేమో చూడు. శివంగిలా మారి తనకి జరిగిన అన్యాయానికి బదులు చెప్పబోతున్న దేవికను తప్పక చూడండి. జీవన తరంగాలు ఈ నెల 16 నుండి మధ్యాహ్నం 3:30 నిమిషాలకు.